నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కడపలో పారిశుద్ధ్య లోపంపై టీడీపీ ఆందోళన. మేయర్ ఇంటి ముందు చెత్త పారబోసి నిరసన. విశాఖలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటామన్న మంత్రి నారాయణ. మచిలీపట్నంలో స్టాఫ్ నర్స్ నియామకాల్లో అక్రమాలు. తప్పుడు విద్యార్హత పత్రాలతో ఉద్యోగం పొందినట్లు ఆరోపణలు. ఏలేశ్వరం గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత. కలుషిత ఆహారమే కారణమన్న వైద్యులు. చెండెల్ డ్యాంలో కూలిన విమాన శకలాల వెలికితీత. 5 రోజుల గాలింపు అనంతరం గుర్తించిన హైడ్రోగ్రాఫిక్ బృందం. కడపలో చెత్త రాజకీయం మరో మలుపు తిరిగింది. కడపలో చెత్త సేకరణ జాప్యానికి మేయర్ కారణమని ఇప్పటికే చెబుతున్న టీడీపీ నాయకులు ఇవాళ నేరుగా కడప మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్త పారబోశారు. అక్కడే ఆందోళనకు దిగారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై మేయర్ ఆరోపణలపై టీడీపీ నాయకులు మండిపడ్డారు. ఆందోళనతో అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్తలను మేయర్ ఇంటి వద్ద నుంచి పంపించేశారు. పట్టణంలో చెత్త విపరీతంగా పేరుకుపోతోందని స్థానికులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే రాజకీయం చేయడానికే మేయర్ వైసీపీ నేత సురేష్ బాబు మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చి చెత్త సేకరణ ఆపించారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వంతో పాటు తనకు చెడ్డ పేరు తెచ్చేందుకు ఇలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు మానుకొని చెత్త సేకరించకపోతే మేయర్ ఇంటి వద్ద వేస్తారని ఇటీవలే మాధవిరెడ్డి హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మేయర్ ఇంటి ముందు టీడీపీ నేతలు చెత్త పారబోసి నిరసనకు దిగారు. దీనికి నిరసనగా కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ ఎదుట మేయర్ సురేష్ బాబు కార్పొరేటర్లతో కలిసి ధర్నాకు దిగారు. తన ఇంటి ముందు చెత్త వేసిన టీడీపీ కార్యకర్తల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కడప మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్త పారబోసి టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, మేయర్ ఇంటి ముందు చెత్త వేయడానికి కారణం ఏంటి? షాహీన్, కడప నగరపాలక సంస్థ వైకాపా పాలక వర్గం తెలుగుదేశం ప్రభుత్వానికి చెత్త తెలిసే విధంగా ఇంటింటి చెత్త సేకరణ చేయడంలో తీవ్ర జాప్యం చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు నిరసన తెలియజేసి ఆయన ఇంటి ముందు పెద్ద ఎత్తున చెత్తను కూడా పారబోసినటువంటి పరిస్థితి. గత 20 రోజుల నుంచి కూడా కడప నగరంలో వారానికి ఒకసారి చెత్త సేకరిస్తున్నారు. ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వాహనాలన్నీ కూడా దాదాపు సగానికి సగం తగ్గించి వేయడంతో ఎక్కడికక్కడ చెత్తకు పేరుకుపోతోందని 2 రోజుల క్రితమే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. చెత్త పన్ను కట్టనంత మాత్రాన పాలక వర్గమే భరించి చెత్త సేకరణ చేయాలని కూడా ఆమె తీవ్ర స్థాయిలో సూచన చేశారు. ప్రజలందరూ కూడా ఇంటి ముందర చెత్త వేసుకోవడం ఏంటి, దీనికి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఈ పరిస్థితి మాత్రం పరిష్కరించకపోతే ఎవరైతే ఇంటి దగ్గర చెత్త ఉందో వాళ్ళందరూ కూడా మేయర్ ఇంటి ముందు అదేవిధంగా కార్పొరేటర్ల ఇంటి ముందు చెత్త వేయాలని ఆమె ఒక సూచన చేయడంతో దానిపైన నిన్న సాయంత్రం కూడా మేయర్ సురేష్ బాబు తీవ్రంగా ఖండించారు. ఆమె మాటలను కూడా ఖండించి ఆమె పైన తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇవాళ ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం చేస్తూ చిన్న చౌక్ నుంచి కడప మేయర్ నివాసం ఉన్నటువంటి ప్రాంతానికి ర్యాలీగా వెళ్లి ఆయన ఇంటి ముందు పెద్ద ఎత్తున చెత్త డబ్బాలన్నీ కూడా పారబోశారు. దీనిపైన సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా మేయర్ ఇంటి ముందు నుంచి పంపించేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి మేయర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూసి చెత్త చెదారాన్నంతా కూడా చూసి అవాక్కయ్యారు. ఉన్న ఫలంగా కడప నగరంలో ఉన్నటువంటి సగం మంది కార్పొరేటర్లు కూడా మేయర్ ఇంటికి చేరుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేసినటువంటి ఈ నిరసన నుంచి వాళ్ళు కూడా ఆందోళన చేపట్టారు. ప్రతిగా ఆందోళన చేశారు. మేయర్ ఇంటి నుంచి కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ వరకు మేయర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో పార్టీ కార్పొరేటర్లు నాయకులందరూ కూడా ర్యాలీగా వచ్చి స్టేషన్ ముందు బైఠాయించారు.
ఎవరైతే తమ ఇంటి ముందు చెత్త వేశారో వారందరినీ, ఆ పార్టీ కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసే వరకు ఇక్కడి నుంచి లేదని కూడా వాళ్ళు భీష్మించారు. అయితే పోలీసులు వాళ్ళందరికీ సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నంలో ఒక దశలో కొద్దిసేపటి క్రితమే మేయర్ సురేష్ బాబు, కార్పొరేటర్లు అందరూ కూడా కడప ద్వారకా నగర్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటి వద్ద వెళ్లి ధర్నా చేయాలని వాళ్ళందరూ కూడా ర్యాలీగా ఒక అర కిలోమీటర్ల వరకు ర్యాలీగా బయలుదేరిన సమయంలో పోలీసులు వాళ్ళందరినీ కూడా అడ్డుకొని మళ్ళీ చిన్నతోపు పోలీస్ స్టేషన్ తెచ్చి వాళ్ళందరినీ కూడా నిర్బంధించారు. ప్రస్తుతం అయితే కడప చిన్నతోపు పోలీస్ స్టేషన్ లో కొందరు ముఖ్య నాయకులు మేయర్ సురేష్ బాబుతో పాటు మరికొందరు కార్పొరేటర్లు అందరూ కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టారు పోలీసులు. దీనిపైన కూడా పెద్ద ఎత్తున అటువైపు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటి దగ్గర, ఇటు మేయర్ ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం అయితే ఈ చెత్త సేకరణ విషయం పైన కడప నగరంలో రెండు పార్టీల మధ్య తీవ్ర దుమారమే రేగుతుందని చెప్పాలి. షాహిన్, ధన్యవాదాలు మురళి. కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. విషాహారం తిని 40 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. కలుషితాహారమే అస్వస్థకు కారణమని వైద్యులు వెల్లడించారు. బాలికలు ప్రస్తుతం ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అస్వస్థకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి నారా లోకేష్ వైద్యులను ఆదేశించారు. కలుషితాహారం తిని విద్యార్థులు ఆసుపత్రి పాలవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నడుచుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం బుకింగ్ చేసుకుని తెచ్చుకోవాలన్న జేసీ కాదని అక్రమాలకు పాల్పడితే మాత్రం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఒక 25 మంది ఇసుక దొలుకుండేది. నేను మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోయినా, అంతగా నేను తగు వేసుకున్నా. పోయిన గవర్నమెంట్లో ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు. ఇండ్లు కావాలంటే తోలుకోండి, ఇల్లు కట్టించుకున్నాను తోలుకోండి, ఎవరు వద్దనరు. చేయొద్దండి. ఆర్థిక ఇబ్బందులతో పురిటిబిడ్డను అమ్ముకున్న అమానుష ఘటన ఒంగోలు రిమ్స్ లో వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలానికి చెందిన మహిళకు అప్పటికే 2 మగపిల్లలు, 1 ఆడబిడ్డ సంతానం. భర్తతో విడాకులు తీసుకుని పిల్లలతో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో మరో వ్యక్తితో సహజీవనం చేస్తూ గర్భం దాల్చింది. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెంచి పోషించలేనని భావించి శిశువును విక్రయించడానికి సిద్ధమైంది. మరో మహిళతో కలిసి తెలంగాణ ఖమ్మం జిల్లాకు చెందిన వారికి పసిపాపను 10,000 రూపాయలకు విక్రయించారు. శిశువు తల్లికి 6,000 ఇచ్చి మిగిలిన 4,000 రూపాయలు దళారులు తీసుకున్నట్లు తెలుస్తోంది. తల్లి బిడ్డ కనిపించకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది బాలల సంరక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. సీడీపీఓ ఫిర్యాదు మేరకు పోలీసులు శిశువు ఆచూకీ తెలుసుకుని పసికందును ఒంగోలు బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచారు. మరోవైపు జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 1.67 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 92,000 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగుల నీటి మట్టం ఉంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 210.03 టీఎంసీలుగా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 68,998 క్యూసెక్కుల నీరు సాగర్కు విడుదల చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని గండికోట జలాశయం నిండుకుండను తలపిస్తోంది. పెన్నా కృష్ణా జలాలతో జలాశయం కలకలలాడుతోంది. ఇటీవలే అవుకు జలాశయం నుంచి గండికోట ప్రాజెక్టుకు అధికారులు నీటిని విడుదల చేశారు. గాలేరు నగరి కాలువ ద్వారా 12,000 క్యూసెక్కులను గండికోటలోకి విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 17 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని సీబీఆర్కు పంపింగ్ చేస్తున్నారు. శెట్టివారిపల్లె రెగ్యులేటర్ నుంచి జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని సర్వరాయ సాగర్కు తరలిస్తున్నారు.
ఉపాధ్యాయురాలిని బదిలీ చేయవద్దని కోరుతూ గుంటూరు జిల్లా తాడేపల్లి జెడ్పీ పాఠశాల విద్యార్థులు ధర్నా చేశారు. వి వాంట్ టీచర్ అంటూ నినాదాలు చేశారు. పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధిస్తున్న ధూళిపాళ్ల పద్మజను మరో పాఠశాలకు బదిలీ చేశారు. బదిలీని రద్దు చేయాలని కోరుతూ 10వ తరగతి విద్యార్థులు ఆందోళనకు దిగారు. బదిలీని నిలిపివేయాలని 2 రోజులుగా పలు విభాగాల అధికారులకు విద్యార్థులు వినతిపత్రం ఇచ్చారు. అధికారులు స్పందించకపోవడంతో మంగళవారం ధర్నాకు దిగారు. పద్మజ వల్ల గత కొన్నేళ్లుగా పాఠశాలలో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. ఉపాధ్యాయురాలి బదిలీ ఆపకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. వైసీపీ హయాంలో పేటరేగిపోయిన అమిగోస్ సంస్థ మైనింగ్ రాయల్టీ రసీదుల కుంభకోణం కొనసాగుతూనే ఉంది. జగన్ ప్రభుత్వంలో మైనింగ్ యజమానులపై బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలున్న అమిగోస్ సంస్థ ప్రతినిధులు అక్రమాల పరంపర యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అనంతపురం జిల్లాలో క్వారీల యజమానులకు తెలియకుండానే వారి పేరు మీద దొంగ రాయల్టీ రసీదులు తయారు చేస్తున్నారు. వాటితో మరో చోట నుంచి డోలమైట్, స్టీటైట్ ఖనిజాన్ని పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారని యజమానులు ఆరోపిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు పలు జిల్లాల్లో మైనింగ్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు. మైనింగ్ శాఖకు సమాంతరంగా కడపకు చెందిన గుత్తేదారు సంస్థ అమిగోస్కు రాయల్టీ వసూళ్లను అప్పగించారు. గత ప్రభుత్వంలో ఇసుక, మద్యం తరహాలోనే నగదు చెల్లింపులు మాత్రమే అనుమతిస్తూ క్వారీల యజమానుల నుంచి రాయల్టీని వసూలు చేశారు. అప్పటి వరకు ఖనిజాభివృద్ధి శాఖ రాయల్టీ చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే జరిగేవి. అమిగోస్ వచ్చిన తర్వాత స్వంతంగా చెక్ పోస్టులు, ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకుని రాయల్టీని నగదు వసూళ్లతో ఇష్టానుసారంగా దోచుకున్నారు. తమ పేరుతో రాయల్టీ రసీదు సృష్టించి ఇతర ప్రాంతాల క్వారీల నుంచి డోలమైట్ రవాణా చేస్తున్న లారీని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు యజమానుడు తెలిపారు. మేము 5 మంది పార్ట్నర్లను కలిసి ఇక్కడ పెద్దవడూరు మండలం కిష్టిపాడు అనే గ్రామంలో ఈ సోప్ స్టోన్ మైనింగ్, అండర్ గ్రౌండ్ మైనింగ్ చేస్తున్నాం గత 7 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఏదైతే ఈ 2 సంవత్సరాల నుంచి అమిగోస్ అనే సంస్థ గవర్నమెంట్ నుంచి అప్పుడు రైట్ గా రాయల్టీలు తీసుకొని పనిచేసే వాళ్ళం. ఏం చేసినా టోటల్ మొత్తం మా పేరుతో, మాకు సంబంధం లేకోకుండా మా సీళ్లు వాడి మా పేరుతో వేరే రాజు మినరల్స్ అనే వాళ్ళకు రాయల్టీలు ఇచ్చారు. ఏదైతే ఇసుక, ఏదైతే లిక్కరు బై క్యాష్ అమ్మినారో అకౌంట్ లేకోకుండా ఇది కూడా మాది కూడా అంతే. మైనింగ్ లో ప్రతిదీ అప్పుడు గతంలో ఉన్న పాలసీ ప్రకారం అకౌంట్లకు డబ్బులు వేసిన తర్వాత ఓనర్ గా మేము పోతే తప్ప మాకు రాయల్టీలు ఇచ్చేవాళ్ళు కాదు. ఈ అమినేస్ కంపెనీ వాళ్ళు వచ్చి ఏదో దొంగ బిల్లుల ద్వారా మా ఈ మైన్స్ కొట్టించుకున్నారని మా పార్ట్నర్లు చెప్తే మేము నైట్ పోయి ఎంక్వైరీ చేసాం. గుంటకల్లు దాటినే అది అన్న ఇట్లా జరిగింది, మేము ఏం చేయాలో మాకు అర్థం కాలేదంటే కిష్టిపాడుకు పోయినాను. పోయిన తర్వాత డోన్ నాగరాజు అని ఆయన ఇంటి దగ్గర పోయితే నేను ఇంటి దగ్గర పోయేది బాగుంటుంది, కట్టకాడ పోయి పిలుచుకొని రాబోయి లారీ ఓనర్ని పంపించాను. ఇంకా స్టేషన్కి పోయి ఒడుగురికి స్టేషన్ కూడా పోయి పెడితే బండి కేసు రాసుకోమంటే అది చెప్పినా ఇది చెప్పినా 3 రోజుల నుండి తడిపెట్టి ఇంతవరకు కేసు ఫైల్ చేయలే. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో డోలమైట్, స్టీటైట్ తవ్వకాలన్నీ భూగర్భ గనుల ద్వారానే జరుగుతున్నాయి. ఆయా చిన్న గనుల నుంచి ఏటా గరిష్టంగా 3,500 టన్నులకు మించి తవ్వకాలు చేయలేరు. అయితే ఇదే ఖనిజాన్ని కొన్ని సంస్థలు ఓపెన్ మైనింగ్ పద్ధతిలో భారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నాయి. ఇలా తవ్వకాలు చేసిన ఖనిజాన్ని ఉక్కు పరిశ్రమలతో పాటు ఇతరత్రా భారీ పరిశ్రమలకు రోజు పెద్ద ఎత్తున తరలిస్తూ ఉంటారు. భూగర్భ గనుల నుంచి తవ్వి రవాణా చేస్తున్నట్లుగా అమిగోస్ అక్రమంగా రాయల్టీ రసీదులు ఇస్తున్నట్లు యజమానులు ఆరోపిస్తున్నారు. మా మైన్స్ కు సంబంధించిన బట్టి అమిగోస్ మినరల్స్, శేషసాయి మైన్స్ అండ్ మినరల్స్ ఒక రాయల్టీ పర్మిట్స్, రాజ్ మినరల్స్ వంటి చెందిన వంటి థర్డ్ పార్టీ ఏదైతే లీజ్ హోల్డర్ ఉన్నారో అతనికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వారి యొక్క ఆదాయమే లక్ష్యంగా వాళ్ళు రాయల్టీ పర్మిట్స్ 3వ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. దాదాపు కోట్లలో మా మైన్స్లో ఎటువంటి వర్క్ జరగకపోయినా మా మైన్స్లో ఉన్న రాయల్టీ పేపర్స్ మెటీరియల్కి సంబంధం లేకుండా యాడికి మండలం సంబంధించిన వేరే మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులకు రాయల్టీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మామూలుగా సప్లై చేసేది కర్ణాటకలో 1,600 రూపాయలు ఫర్ టన్ను ఉండేది. ఈ రాయల్టీలు అతనికి జీరోలో వచ్చిన దానివల్ల అక్కడ 1,400, 1,350 రూపాయలకి రేట్ డౌన్ చేసి మిగతా సప్లయర్లందరికీ ఇబ్బంది కలిగించి కర్ణాటక బండ్లను పిలిపించి ఆంధ్రాలో ఇక్కడ రాయలసీమకు సంబంధించిన బండ్లు 200 బండ్లు ఉన్నాయి. లోకల్ బండ్లకు ఎత్తితే ఆయన చేసే అక్రమాలు బయటకు వస్తాయని చెప్పి అక్కడికి బండ్ల వాళ్ళ కర్ణాటక బండ్ల ద్వారా సప్లై చేస్తారు. వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూరే విధంగా ఈ రాయల్టీలన్నిటినీ కూడా వీళ్ళకి తెలియకుండా వాళ్ళకి అమ్మడం జరిగింది. అతను ఇక్కడ ఇచ్చినటువంటి మైనింగ్ లా కాకుండా బయట ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో అదంతా కూడా కర్ణాటకకు రాజ్ మినరల్స్ అనేటువంటి వారికి ఫేక్ కంపెనీలకు మా మినరల్ అంతా తరలించి వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు.
అమిగోస్ అక్రమాలు, దౌర్జన్యాలతో చాలా నష్టపోయామని, ఆ సంస్థపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని క్వారీ యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుల నియామకాల్లో అక్రమాలు వెలుగు చూశాయి. దొడ్డిదారిన స్టాఫ్ నర్సు ఉద్యోగాలు పొందిన 12 మందిని అధికారులు విధుల నుంచి తొలగించారు. కోవిడ్ సమయంలో తప్పుడు విద్యార్హత పత్రాలతో కొంతమంది నర్సులు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు సంపాదించారు. నర్సుల నియామకంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాజమహేంద్రవరం హెల్త్ రీజనల్ డైరెక్టర్ దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా 12 మంది అక్రమ పద్ధతిలో ఉద్యోగాలు పొందినట్లు గుర్తించారు. వారిని స్టాఫ్ నర్సు ఉద్యోగాల నుంచి తొలగించారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మచిలీపట్నం నందు రీసెంట్గా ఒక 9 నెలల 10 నెలల కాలంలో జరిగిన రిక్రూట్మెంట్ నందు రీజనల్ డైరెక్టర్ రాజమండ్రి నుంచి మనకి అలాట్ చేయబడినటువంటి స్టాఫ్ నర్సుల్లో కొంతమంది స్టాఫ్ నర్సుల మీద కొన్ని ఎంక్వైరీలు జరిగాయి. కొన్ని ఆర్టీకి లెటర్స్ రావడం వల్ల ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. 2-3 దఫాలుగా జరిగిన ఎంక్వైరీల్లో వాళ్ళకి కొన్ని కోవిడ్ రిలేటెడ్ ఇష్యూస్లో కొన్ని ఫాల్ట్ జరిగినట్టుగా వాళ్ళు అధికారులు గుర్తించి రీజనల్ డైరెక్టర్ ఆఫీస్ నుంచి ఒక 12 మంది స్టాఫ్ నర్సుల్ని టెర్మినేషన్ కోసం మనకు సిఫార్సు చేస్తూ మనకి ఆర్డర్స్ పంపించారు. ఈ సిఫార్సు చేసిన ఆర్డర్స్ని వెంటనే మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు తీసుకొని ఆ 12 మందిని గుర్తించి ఆ 12 మందికి నర్సింగ్ సూపరింటెండెంట్ ద్వారా వాళ్ళ ఆర్డర్స్ని టెర్మినేషన్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. గుజరాత్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది. పలు నగరాల్లో రోడ్లు జలమయమయ్యాయి. నదుల్లో నీటి మట్టం పెరిగి పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూరత్, వడోదర నగరాల్లో వరద ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. గుజరాత్ రాజధాని గాంధీనగర్లోనూ రోడ్లపైకి నీరు చేరింది. వడోదరలో విశ్వమిత్రి నదిలో నీట మట్టం ప్రమాదకర స్థాయిలో పెరగడంతో నగరంలో 7 వంతెనలను మూసివేశారు. కాలాగూడ సర్కిల్ రోడ్డుపై వరద నీరు పారుతోంది. ఆ మార్గంలోనూ రాకపోకలు నిలిపివేశారు. వడోదరలో విశ్వమిత్రి నది పక్కనే ఉన్న అనేక ఇళ్లు నీట మునిగాయి. డైమండ్ సిటీ సూరత్లోనూ లోతట్టు ప్రాంతాల్లోకి ఇళ్లలోకి వరద నీరు చేరింది. స్థానికులు ఇళ్లలోకి చేరిన నీటిని ఎత్తిపోస్తున్నారు. అరవల్లి జిల్లాలో జోరుగా వర్షం కురుస్తోంది. రహదారులపైకి నీరు చేరింది. జార్ఖండ్లోని చండిల్ డ్యాంలో కూలిపోయిన 2 సీట్ల విమాన శకలాలను భారత నావికాదళ బృందం ఎట్టకేలకు వెలికితీసింది. తూర్పు నావికాదళ కమాండ్కు చెందిన హైడ్రోగ్రాఫిక్ సర్వే బృందంతో కలిసి 5 రోజుల పాటు డ్యాంలో గాలించి సెస్నా 152 ట్రైనర్ విమాన శకలాలను గుర్తించింది. నావికాదళానికి చెందిన 20 మంది సభ్యుల బృందం విజయవంతంగా శిక్షణ విమానం శకలాలను వెలికితీసినట్లు నేవీ ప్రకటించింది. ఆగస్టు 20న జంషెడ్పూర్లోని సొనారి ఏరోడ్రోమ్ నుంచి బయలుదేరిన శిక్షణ విమానం కాసేపటికే గల్లంతైంది. విమానం చండిల్ డ్యాంలో కూలిపోయిందని గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఆగస్టు 22న పైలట్ కెప్టెన్ జీ శత్రు, ట్రైనీ పైలట్ సుబ్రోదీప్ దత్తా మృతదేహాలను వెలికితీశాయి. డ్యాంలో దాదాపు 15 నుంచి 18 మీటర్ల లోతున పడిపోయిన విమాన శకలాలను సోమవారం రాత్రి బెలూన్ల సాయంతో నేవీ బృందం వెలికితీయగలిగింది. ఈ విమానం ఆల్కెమిస్ట్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందినదని అధికారులు తెలిపారు. ఆర్జికార్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ నేడు విద్యార్థి సంఘాలు తలపెట్టిన సచివాలయ ముట్టడి నేపథ్యంలో కోల్కతాను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. సచివాలయ పరిసరాల్లో 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. 6,000 మంది పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లను అడ్డుగా పెట్టారు. అనుమానం వచ్చిన వారిని తనిఖీ చేసిన తర్వాతే వదులుతున్నారు. నబన్నా అభియాన్ పేరుతో విద్యార్థులు నిరసనకు పిలుపునిచ్చారు. వైద్య విద్యార్థిని మృతి పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతి, ఆగ్రహాన్ని ఉపయోగించుకొని బెంగాల్ అరాచకాన్ని సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు ఆధారాలు దొరికాయని పోలీసులు చెబుతున్నారు. నబన్నా అభియాన్కు పిలుపునిచ్చిన వ్యక్తుల్లో ఒకరు ప్రముఖ 5 స్టార్ హోటల్లో రాజకీయ పార్టీ నాయకుడిని కలిసినట్లు సమాచారం ఉందని తెలిపారు. నిరసన పేరుతో పోలీసులను రెచ్చగొట్టి పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు తమకు నిర్దిష్ట సమాచారం ఉందని చెప్పారు. యూజీసీ నెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసలు కురిపించారు. కీవ్ పర్యటన ద్వారా మోదీ శాంతి సందేశం పంపారని బైడెన్ వ్యాఖ్యానించారు. మోదీ పర్యటన సందర్భంగా ఉక్రెయిన్కు భారత్ మానవతా సాయం అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని మోదీ పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనపై చర్చించారు. మోదీ శాంతి సందేశం, మానవతావాద మద్దతు మెచ్చుకోదగ్గవని బైడెన్ తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి శ్రేయస్సు కోసం భారత్, అమెరికా కలిసి పనిచేయడానికి నిబద్ధతతో ఉన్నట్లు అగ్రరాజ్య అధ్యక్షుడు పునరుద్ఘాటించారు. మోదీ బైడెన్ ఫోన్ చర్చల సందర్భంగా బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు చర్చించుకున్నారు. బంగ్లాదేశ్లో ఘర్షణ సందర్భంగా అక్కడి మైనారిటీలందరికీ భద్రత లభించేలా చూడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. బైడెన్తో ఫోన్ చర్చల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ పరిస్థితులు ప్రస్తావనకు వచ్చాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో మోదీ తెలిపారు. మహారాష్ట్ర సింధుదుర్గ్ కోట వద్ద ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనలో కాంట్రాక్టర్, నిర్మాణ కన్సల్టెంట్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఫిర్యాదు మేరకు కాంట్రాక్టర్ జయదీప్ ఆప్టే, నిర్మాణ కన్సల్టెంట్ చేతన్ పాటిల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విగ్రహ నిర్మాణంలో ఉపయోగించిన నట్లు, బోల్టులు తుప్పుపట్టాయని ఏఈ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 4న నేవీ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన విగ్రహం కేవలం 8 నెలలకే సోమవారం మధ్యాహ్నం కూలిపోయింది. ఈ నేపథ్యంలో ఏక్నాథ్ సింధే ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలకు దిగాయి. ఈ విగ్రహాన్ని భారత నావికాదళం రూపొందించి నిర్మించిందని ముఖ్యమంత్రి సింధే చెప్పారు. ఘటనా స్థలాన్ని మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసార్కర్ సందర్శించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్నారు. విగ్రహ శిథిలాలను పూర్తిగా కవర్తో కప్పి ఉంచారు. ప్రజలు 100 అడుగుల శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతున్నారని మంత్రి దీపక్ తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపుతామని వివరించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో నేడు దహిహండి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. గాల్లో పెరుగుతో కట్టిన కుండను కొట్టేందుకు గోవిందులు, భక్తులు పోటీ పడ్డారు. శ్రీకృష్ణుడికి చిన్ననాటి నుంచే వెన్న, పెరుగు అంటే చాలా ఇష్టమని భక్తులు విశ్వసిస్తారు. దహిహండి వేడుక ద్వారా శ్రీకృష్ణుడి బాల్యాన్ని గుర్తు చేసుకుని ఆయన్ని ఆరాధిస్తారు. ఉట్టిని కొట్టేందుకు యువకులతో పాటు యువతులు కూడా పోటీ పడ్డారు. ముంబై సహా అనేక ప్రాంతాల్లో పటిష్ట భద్రత మధ్య ఈ వేడుకలు నిర్వహించారు.